brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రేపటి నుంచి అమల్లోకి భూభారతి పోర్టల్ 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కోలుకున్న పవన్ చిన్న కుమారుడు ఇటీవల అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ కొడుకుతో కలిసి హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్. కంచగచ్చిబౌలి భూములపై కొత్త ట్విస్ట్ తనఖా పెట్టారంటూ కేటీఆర్ ఆరోపణలు. రుణం తీసుకోలేదంటూ శ్రీధర్ బాబు కౌంటర్. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే. కంచగచ్చిబౌలి భూములపై రాద్ధాంతం చేస్తున్నారు. 10 ఏళ్లు కావాలనే కేసీఆర్ వదిలేశారన్న మల్లు రవి. బండి బుజ్జగింపుతో అలకవీడిన రాజా సింగ్. పార్టీ కోసం పనిచేస్తానన్న ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తానని హామీ. రేవంత్ కు మహారాష్ట్ర ఫ్రీడమ్ ఫౌండేషన్ లేఖ. కంచగచ్చిబౌలి భూములను కాపాడాలని విజ్ఞప్తి. ఐటీ హబ్ పేరుతో అడవిని నరకొద్దని ఆందోళన. పార్టీ ఫండ్ పై పల్లా, భూ కబ్జాలపై రాజయ్య. కడియం టార్గెట్ గా ఘాటు ఆరోపణలు. నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ శ్రీహరి సవాల్. 33 మందితో వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. పీఏసీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి. శాశ్వత ఆహ్వానితులుగా రీజనల్ కోఆర్డినేటర్లు. విశాఖను ఫిల్మ్ హబ్ గా మారుస్తాం. వైజాగ్ పై సినీ పెద్దలు ఆసక్తిగా ఉన్నారన్న గంట. ముందు క్లబ్ ప్రక్షాళన జరగాలన్న విష్ణుకుమార్. వైసీపీ కౌన్సిలర్లు 2 లక్షలకు అమ్ముడుపోతున్నారు. చైర్మన్ అభ్యర్థి పెద్ద అవినీతిపరుడు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపణలు. జీవీఎంసీ రాజకీయాల్లో కీలక మలుపు. జనసేన గూటికి వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి. కూటమికి జై కొట్టిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు. ఉప్పల్లో అక్రమ మద్యం స్వాధీనం. 21 బాటిల్స్ సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. నిందితుల్లో మాజీ సైనికుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 50 రోజులుగా రెస్క్యూ. ఇంకా లభించని మిగతా 6 ఆచూకీ. డేంజర్ జోన్ వరకు మట్టి తొలగింపు వేగవంతం. మిర్యాలగూడలో దారుణం. తల్లి కూతురు అనుమానాస్పద మృతి. చిన్నారి వేదశ్రీ గొంతుపై గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. పలు చోట్ల 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఓయూ ఎంబీఏ కాలేజ్ లో బ్లిట్స్ ఫెస్టివల్. డాన్స్లతో దుమ్ము రేపిన అమ్మాయిలు. నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఈవెంట్. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్. అధికారికంగా ప్రకటించిన తరుణ్ చుగ్. అన్నాడీఎంకేతో పొత్తుతో పొలిటికల్ హీట్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కు షాక్. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు. ఢిల్లీ, ముంబై, లక్నోలో జప్తుకు చర్యలు. ఇవాళ 3వ రోజు రాణా ఇంట్రాగేషన్. పాక్ ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై ఆరా. ముంబై దాడులపై ముందే తెలుసన్న ఎన్ఐఏ. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం. 141 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మ. మరో మ్యాచ్ లో గుజరాత్ పై లక్నో గెలుపు.